దీన్ని కాపాడుకునే బాధ్యత మనది. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక థ్రిల్లర్ సినిమా చూద్దామని చెప్పి 300 నుంచి 400 రూపాయలు సినిమా టికెట్ కొనుక్కొని ట్రావెల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకొని మరి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్న మధ్యలో మన పక్క సీటోడు మన దగ్గరకు వచ్చి భయ్య వీడే విలను, భయ్య నెక్స్ట్ ఇది అవుతుందని చెప్పి మనకు చెప్తే మనకి ఎట్లా మండుతుంది? ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది ఇదే. సినిమా టైటిల్, సినిమాలో హీరో పేరు, సాంగ్స్, స్టోరీ లైన్, ఆఖరికి సినిమా షూటింగ్ జరుగుతుండగానే సినిమా క్లైమాక్స్ కూడా లీక్ అయిపోతుంది బయట. కొంతమంది ఇన్సైడర్స్, సెట్ వర్కర్స్, కొన్ని లీక్ పేజెస్ ఇవన్నీ లీక్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, సినిమా టీం ఎంతో కష్టపడి క్రియేట్ చేసిన సర్ప్రైజ్ ఎలిమెంట్ పోతుంది, ఆడియన్స్లో ఎక్సైట్మెంట్ తగ్గుతుంది. కొన్నిసార్లు దీనివల్ల సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ కూడా తేడా కొడుతుంది. ఎంతో మంది టెక్నీషియన్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళు డే అండ్ నైట్ కష్టపడి మనకు ఒక సినిమా అవుట్పుట్ ఇస్తే మనం ఇలా షేర్ చేసి పడేస్తాం అందరికీ. ఇలాంటివి మళ్ళీ జరగకూడదంటే లీక్ అయిన కంటెంట్ని షేర్ చేయకుండా మనమే ఆపాలి, లేదా ప్రొడక్షన్ హౌస్ ఆర్ మూవీ టీమ్ నుంచి అఫీషియల్ న్యూస్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి, లేదా ప్రొడక్షన్ డిపార్ట్మెంటే సెక్యూరిటీ టైట్ చేసి ఎన్డీఎస్ అనేవి చాలా స్ట్రిక్ట్గా అమలు చేయాలి. సినిమా అంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎమోషన్. దీన్ని కాపాడుకునే బాధ్యత మనది. లీక్స్ని కాదు, సినిమాని సపోర్ట్ చేద్దాం.